హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము ఈ రిజనెన్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మనము తెలుసుకున్నాం. కాన్సెప్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ కాన్సెప్ట్స్ని మనకి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అండ్ వాటిని మనం ఎలా అప్లై చేసుకోవాలి. సో ఏంటంటే మైండ్ని ఇప్పుడు క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఈ క్వశ్చన్స్ ఓరియంటేషన్లోకి తీసుకెళ్తాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందనంటే ఇప్పటివరకు మనం తెలుసుకుంది సబ్జెక్ట్ మనకి అర్థమై ఉండొచ్చు, అర్థం కాకుండా ఉండొచ్చు, అర్థం కాకుండా ఉండొచ్చు, ఏదైనా విధంగా ఉండొచ్చు అనమాట. బట్ సంథింగ్ మీరు కనుక ఈ ప్రీవియస్గా నేను చెప్పినటువంటి దాదాపు ఒక 2 hours క్లాసెస్ ఉన్నాయి. మనం ఏంటి ఒక సిరీస్ అండ్ ప్యారలల్ రెసిడెన్స్ కలుపుకొని టోటల్గా అప్రాక్సిమేట్లీ 3 hours క్లాసెస్ ఉన్నాయన్నమాట. సో ఈ 3 hours క్లాసెస్ కనుక మీరు వినుంటే, మీరు నోట్స్ చేసి ఉంటే మీకు కొంత అవేర్నెస్ ఐడియా అనేది వస్తుంది. సో దట్ డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ అనమాట. ఒక స్టూడెంట్కి చాలా ఎక్సలెంట్గా అర్థమైపోయి ఉండొచ్చు, కొంతమందికి అర్థం కాకున్నట్టు ఇట్లా 50-50 ఉండొచ్చు అనమాట. సో ఏదున్నా కానీ క్వశ్చన్స్ చేస్తుంటే ఎప్పుడైనా కానీ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్లో ఏ టాపిక్ అయినా కానీ వన్ షాట్లో అర్థం కాదు. అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి గ్రాస్పింగ్ పవర్ ఒకటి ఉంటుంది, అట్ ది సేమ్ టైం వాళ్ళ ఇనీషియల్ నాలెడ్జ్ అనమాట. అంటే ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకున్న టేస్ట్ కానీ ఇనీషియల్గా వాళ్ళకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కోసారి ఫేవరబుల్గా ఉంటుంది. సో దట్ ఏదైనా ఇప్పుడు కొత్తగా ఏదైనా తెలుసుకున్నప్పుడు కూడా లేదా క్లాస్ విన్నప్పుడు కూడా వాళ్ళు ఇమీడియట్గా దాన్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. బట్ ఎగ్జామ్ ఒకటేసారి ఫ్రెష్గా వినే వాళ్ళకి దట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ అనమాట. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఇప్పటివరకు మీకు క్లాస్ అయితే విని తీరాలి. క్లాస్ విన్న తర్వాత నెక్స్ట్ స్టెప్లు ఏంటంటే క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. చేస్తున్నప్పుడు ఏంటంటే అంతవరకు తెలుసుకున్న సబ్జెక్ట్ అంతా కూడా ఇంకా క్లారిటీ పెరుగుతుంది. దాన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే డైజెషన్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. బాడీలో డైజెస్ట్ అవుతుంది, అంటే మీ మైండ్ లోపల డైజెస్ట్ అయిపోవాలన్నమాట. సో దాట్ క్వశ్చన్ని వాడు ఏ విధంగా మార్చి అడిగినా కూడా మీరు ఇవ్వగలుగుతారన్నమాట దానికి ఆన్సర్. సో దాని లాజిక్ అనేది మైండ్లో ఫార్మ్ అయిపోవాలన్నమాట. రైట్. సో దానికోసం ఏం చేస్తానంటే నేను చాలా బేసిక్ లెవెల్ నుంచి కొంచెం మంచి గట్టి క్వశ్చన్సే నేను డీల్ చేస్తూ ఉంటాను అనమాట. ఓవరాల్గా ఈ క్వశ్చన్స్ డిస్కషన్ వీడియోలో ఇది కూడా కొంతవరకు లెందీగా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉన్నది. రైట్. ఎందుకనంటే దీంట్లో చాలా బేసిక్స్ని నేను కవర్ చేస్తూ ఉంటాను అండ్ మీకు ఇంకా క్లారిటీ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుందన్నమాట. రెజనెన్స్ గురించి సిరీస్ అండ్ ప్యారలల్ రెండు కూడా. సో కొంచెం బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాను. ఈ క్వశ్చన్లో ఏంటంటే ఇక్కడ ఒక ఆర్ఎల్సీ సర్క్యూట్ ఇచ్చారు. ఓకే, సప్లై వోల్టేజ్ ఎంత అని కనుక్కోమని అడుగుతున్నాడు. 4 ఆప్షన్స్ 500, 100, 200, 400 ఇట్లా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఆర్ఎల్సీలో ఆర్ రెసిస్టెన్స్ వాల్యూ 10 ohms అని ఇచ్చాడు, బట్ ఎల్ అండ్ సి వాల్యూస్ ఇవ్వలేదు. అండ్ వాట్ ఎల్స్ వాడు ఇచ్చాడు మనకి ఇక్కడ ఆర్ అండ్ ఎల్ అండ్ సి ఈ 3 ఎలిమెంట్స్కి అక్రాస్గా ఒక వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేసుకున్నాడు వీడు. అండ్ ఆ వోల్ట్ మీటర్ రీడింగ్స్ వాల్యూ అనేది క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వోల్ట్ మీటర్ రీడింగ్ ఎంత చూడండి, 100 volts. అంటే వాట్ ఈస్ దిస్ వోల్ట్ మీటర్ రీడింగ్? ఇది ఏం రీడ్ చేస్తుంది? ఈ రెసిస్టర్కి అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజ్ డ్రాప్ మనం ఏమన్నాం, దాన్ని విఆర్ అన్నాం. ఇక్కడ చూడండి, ఈ వోల్ట్ మీటర్ ఏం రీడ్ చేస్తుంది? ఇండక్టర్ అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజ్ డ్రాప్ అంటే ఏంటది? విఎల్, విసి. సో ఇక్కడ చూడండి సప్లై వోల్టేజ్ ఎంత ఉంది అని కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 200 ఉంది, విసి కూడా 200 ఉందన్నమాట. సో ఆల్రెడీ మనం ఒకసారి ఆర్ఎల్సి, మనం ఏసీ సర్క్యూట్స్ చాప్టర్ అంటే రెజనెన్స్ కంటే ముందే నేను ఆర్ఎల్సి సర్క్యూట్స్ గురించి ఫార్ములాస్ ఏ విధంగా మనం అనాలిసిస్ చేయాలని చెప్పడం జరిగింది. సో దాంట్లోనే ఒక డైరెక్ట్ ఫార్ములా నేను ఇవ్వడం జరిగింది. ఏమన్నానంటే సప్లై వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు సి. సాధారణంగా మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ నేను బేసిక్స్ అన్నింటినీ కూడా రిపీట్ చేస్తున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా సీనియర్ ప్లేయర్స్ ఉన్నా కానీ లేకపోతే కొంచెము టాపిక్ మీద విషయ పరిజ్ఞానం అవగాహన ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కనుక మీకు నేను కొంచెం డీటెయిల్డ్గా వెళ్తున్న అప్పుడు ప్రతి విషయాన్ని కూడా మేబీ యూ మైట్ బీ ఫీలింగ్ కైండ్ ఆఫ్ బోరింగ్ లాగా అనిపిస్తుంటుంది. ఎందుకు సార్ ఇంకా మరీ బేసిక్స్ చెప్తాడు ఏం తెలియనట్టనంటే, ఈ కోర్స్ చూసేవాళ్ళు ఎగ్దమ్ బేసిక్స్ నుంచి అసలు ఏమీ తెలియకుండా ఇప్పుడే సిన్సియర్గా నేర్చుకుందాం సబ్జెక్ట్ అని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళ డిమాండ్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నేను మళ్ళీ బేసిక్స్ని మళ్ళీ నేను టచ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీలో ఎవరైనా అడ్వాన్స్డ్ ప్లేయర్స్ ఉంటే కనుక జస్ట్ మీరు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవడం కానీ ముందుకు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ డిస్కషన్ వీడియోలో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ పట్టుకున్నాను, మీరు మీ నోట్స్లో క్వశ్చన్ రాసేసుకోండి. మీరు ఫాస్ట్ ప్లేయర్స్ అయితే కనుక దీని ఆన్సర్ ఏంటో మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ. జస్ట్ మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ పోండి. నేను ఫైనల్ అదే ఆన్సర్ టిక్ పెట్టినాను అనుకోండి, దట్ మీన్స్ మీ ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా అవసరం లేదు. యూఆర్ ఫాస్ట్ ప్లేయర్స్, ఇవన్నీ మీకు తెలిసినవి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కూడా బేసిక్ క్వశ్చన్స్, అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అయితే ఏం కాదు. సో ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి, డోంట్ వేస్ట్ టైం అనమాట. బట్ మీలో ఎవరైనా కొంచెం స్లో లెర్నర్స్ ఉన్నా కానీ సబ్జెక్ట్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నామని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు వింటే మీకు ఇంకా క్లారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. నథింగ్ టు వరీ. ఓకే. సో V ఈజ్ ఈక్వల్ టు ఒక ఫార్ములా చెప్పాను. సో దానికంటే ముందు ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఏమన్నానంటే ఇప్పుడు
ఒక 3 రెసిస్టర్లను తీసుకుందాం. నార్మల్గా ఒక 3 రెసిస్టర్లు తీసుకుందాం. ఇక్కడ ఆర్ఎల్సి అని ఉన్నది కదా, ఆర్ఎల్సి బదులు కేవలం 3 రెసిస్టర్లు తీసుకున్నాను. ఈ 3 రెసిస్టర్లకి నేను సమ్ వోల్టేజ్ వి అనబడే వోల్టేజ్ని నేను అప్లై చేస్తున్నాను. సో వి అనబడే వోల్టేజ్ అప్లై చేస్తే ఈ టోటల్ వోల్టేజ్ ఏమైపోతుంది అంటే ఈ రెసిస్టర్ దగ్గర కొంత వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది, ఈ రెసిస్టర్ దగ్గర కొంత వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది, ఈ రెసిస్టర్ దగ్గర మిగిలిపోయిన వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది. ఫైనల్గా వోల్టేజ్ అనేది మొత్తం డ్రాప్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కనుక ఒక 300 వోల్ట్స్ ఇచ్చాను అనుకోండి. వోల్టేజ్ ఎంత ఇస్తున్నాను అనుకున్నాను, 300 వోల్ట్స్ ఇచ్చాను. ఇది 10 ohms రెసిస్టర్, 10 ohms రెసిస్టర్, 10 ohms, 3 కూడా 10 ohms ఈక్వల్ రెసిస్టెన్స్ వాల్యూ ఉన్నది. సో ఈ టోటల్ 300 వోల్ట్స్ కూడా ఇక్కడ 3 ఈక్వల్ రెసిస్టర్స్ ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఆ 3 ఈక్వల్ రెసిస్టర్స్ ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి అనమాట. సో 300 వోల్ట్స్ కాబట్టి ఈక్వల్గా అంటే ఇది 100 వోల్ట్స్, అంటే ఈ రెసిస్టర్కి అక్రాస్ 100 వోల్ట్స్, 100 వోల్ట్స్, 100 వోల్ట్స్. సో లెట్ us say దీన్ని నేను V1 అంటాను, దీన్ని V2 అంటాను, దీన్ని V3 అంటాను. సో ఓవరాల్ టోటల్ V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అని చెప్పి రాయచ్చు అనమాట. రైట్, అది రెసిస్టర్స్ ఉన్నప్పుడు పరిస్థితి అది. బట్ రెసిస్టర్స్ కాకుండా ఇప్పుడు ఇండక్టర్స్ వచ్చినాయి, కెపాసిటర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇండక్టర్ అండ్ కెపాసిటర్ వచ్చినప్పుడు అక్కడ మాత్రం మనం ఆ విధంగా రాయడానికి కుదరదు అనమాట. అంటే డైరెక్ట్గా ఇప్పుడు టోటల్ వోల్టేజ్ V అని అడగగానే 100 వోల్ట్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ 200 వోల్ట్స్ ఉంది, ఇక్కడ 200 వోల్ట్స్ ఉంది. సో 100 ప్లస్ 200 ప్లస్ 200 చేసేస్తే 500 అని కొంతమంది స్టూడెంట్స్ కనిపిస్తుంది, 500 అని టిక్ చేస్తారనమాట. సో దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. మనము డైరెక్ట్గా ఉన్న వాల్యూస్ని ఎప్పుడు యాడ్ చేసుకోవచ్చు, ఎప్పుడైతే ఆ 3 ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ అయ్యి ఉండాలి. అర్థమవుతుందా? 3 అనేవి సేమ్ నేచర్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అయ్యి ఉండాలి. కానీ ఇక్కడ చూడండి, రెసిస్టర్ అనేది ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్ కాదు, ఎనర్జీ డిసిపేషన్ ఎలిమెంట్. బట్ ఎల్ అండ్ సి అనేది ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్. సో ఇలాంటి కాంబినేషన్ వచ్చినప్పుడు మనం ఆ విధంగా పోలేమన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనకు ఆల్రెడీ కొన్ని రిలేషన్స్ తెలుసు. ఎప్పుడైనా కానీ ఒక రెసిస్టర్లో వోల్టేజ్ అండ్ కరెంట్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సర్క్యూట్ని తీసుకుందాం, ఈ సర్క్యూట్ని తీసుకుందాం. ఆర్, ఎల్ అండ్ సి ఈ మూడిట్లో నుంచి వెళ్తున్నటువంటి కరెంట్ కామనే. సో ఇది నేను కరెంట్ వెక్టర్ I అని అంటాను. సో ఈ కరెంట్ అనేది ఆర్ నుంచి వెళ్తున్నప్పుడు రెసిస్టర్లో వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, VR 100 వోల్ట్స్ అనమాట. సో ఈ VR అనమాట వోల్టేజ్ ఈ రెసిస్టర్లో నుంచి వెళ్తున్నటువంటి కరెంట్కి ఏ విధంగా ఉంటుంది, ఇన్ ఫేజ్లో ఉంటుంది. అంటే 0 డిగ్రీస్లోనే ఉంటుంది. సో దిస్ ఇస్ VR అనమాట. నెక్స్ట్ ఈ కరెంట్, సేమ్ కరెంట్ ఈ ఇండక్టర్లో నుంచి వెళ్తున్నప్పుడు ఇండక్టర్లో వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, VL అనమాట వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఎప్పుడైనా కానీ ఇండక్టర్లో కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్, లాగ్స్ ద వోల్టేజ్. సో కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ అని అంటే కరెంట్ అనేది వోల్టేజ్ కింద ఉంది అని అంటున్నాను. కరెంట్ వోల్టేజ్ కింద ఉంది, కరెంట్ వోల్టేజ్ కింద ఉంది అని అంటే వోల్టేజ్ కరెంట్ పైన ఉన్నట్టే కదా, రివర్స్లో చెప్తే. సో వోల్టేజ్ అనేది కరెంట్ పైన ఉందన్నట్టు. సో ఇది VL అయిపోతుంది. సో ఇది VL వోల్టేజ్ ఇలా ఉంటుందన్నమాట. సో VL వోల్టేజ్కి కరెంట్కి యాంగిల్ ఎంత ఉంది, 90 డిగ్రీస్. సో కరెంట్ లాగింగ్ ద VL వోల్టేజ్. అదేవిధంగా కెపాసిటర్ వోల్టేజ్ VC ఉంది. ఎప్పుడైనా కానీ కెపాసిటర్లో కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్, అంటే వోల్టేజ్ లాగ్స్ ద కరెంట్. సో ఇది కరెంట్ అనుకుంటే కెపాసిటర్ వోల్టేజ్ VC అని ఈ విధంగా చెప్పొచ్చు. అర్థమవుతుందా? మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైరెక్షన్ ఉన్నప్పుడు మూడింటిని ఎట్లా యాడ్ చేస్తాం, యాడ్ చేయడానికి రాదు. మనం అప్పుడు ఏం చేయాలి, వెక్టర్ సమ్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో ఆ వెక్టర్ సమ్ ఫార్ములాని ఏమని చెప్పాము ఆల్రెడీ మీరు గుర్తు తెచ్చుకుంటే కనుక ఈ క్వశ్చన్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఆ ప్రీవియస్ ఉన్నటువంటి బేసిక్ని ఒకసారి రిమైండ్ చేయడానికి కోసం అని. సో V ఈజ్ ఈక్వల్ టు √VR స్క్వేర్ అంటే రెసిస్టర్ వోల్టేజ్ స్క్వేర్ ప్లస్ VL మైనస్ VC హోల్ స్క్వేర్. ఓకే, ఇలా చేస్తే మనకు వచ్చేటిదే టోటల్ సప్లై వోల్టేజ్ V అనమాట. ఇది మొత్తం కూడా √, కింద ఉంటుంది. సో ఈ ఫార్ములానే కనుక ఇక్కడ అప్లై చేసుకుంటే VR స్క్వేర్ అని అన్నాం, అంటే 100 స్క్వేర్. ఓకే, √లో ప్లస్ VL మైనస్ VC. VL ఎంత, 200, VC ఎంత, 200. 200 మైనస్ 200 0 స్క్వేర్, అంటే 0 స్క్వేర్ తీసేస్తే ఏమి లేదన్నట్టే. √100 స్క్వేర్ కొట్టేస్తే ఏమొస్తుంది అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 100 వోల్ట్స్ అనేది ఆన్సర్ వస్తుంది. 500 వోల్ట్స్ ఆన్సర్ కాదు, 100 వోల్ట్స్ ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి నేను ఈ రకమైన ఫార్ములాని వేసుకొని చేసుకుంటూ పోవచ్చు అనమాట. మామూలుగా ఆల్రెడీ ఈ ఫార్ములా అంటే మనం నేర్చుకోవడం జరిగింది. బట్ మనం ఒకసారి రెజొనెన్స్ కాన్సెప్ట్ నుంచి వద్దాం అనమాట. ఇది సిరీస్ RLC కాబట్టి సిరీస్ రెజొనెన్స్ కాన్సెప్ట్లో వెళ్దాం. ఆల్రెడీ మనం సిరీస్ రెజొనెన్స్ కాన్సెప్ట్లో మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాము, ఎప్పుడైనా కానీ ఇలా రెజొనెన్స్ అనేది అకరైనప్పుడు XL XC రెండు సేమ్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం ఈ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఇండక్టర్, అంటే ఇండక్టర్లో ఉన్న వోల్టేజ్ కెపాసిటర్కి ఉన్న వోల్టేజ్ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయని కూడా చెప్పాను కదా, మీకు గుర్తుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మనం డైరెక్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, VL VC రెండు కూడా సేమ్ అనండి. అంటే వాడు అక్కడ మెన్షన్ చేయకపోయినా కానీ మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది, ఇక్కడ
రెజొనెన్స్ కండిషన్ జరుగుతుంది. సో రెజొనెన్స్ కండిషన్ జరిగినప్పుడు టోటల్ అప్లైడ్ వోల్టేజ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, రెసిస్టర్కి వెళ్ళిపోతుందని చెప్పాను కదా. అంటే మరి ఈ ఎల్ఎండ్సి ఉన్నా కానీ వీటికి అక్రాస్ వోల్టేజ్ అనేది జీరో ఉంటుంది. ఎందుకనంటే ఇండక్టర్ వోల్టేజ్ కెపాసిటర్ వోల్టేజ్ రెండు ఆపోజిషన్లు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ విఎల్విసి 200 సబ్స్టిట్యూట్ చేసినా కానీ ఈ రెండింటి మధ్యలో ఏముంది, మైనస్ ఉంది. సో 200 - 200 0. సో టోటల్ అప్లైడ్ వోల్టేజ్ అనేది ఎక్కడ పోతుంది, ఓన్లీ రెసిస్టర్కి అక్రాస్గానే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇండక్టర్కి కెపాసిటర్కి అక్రాస్గా ఏదైనా వోల్టేజ్ ఉన్నా కానీ దట్ డజంట్ మ్యాటర్ అనమాట. ఎందుకంటే రెండు ఆపోజిషన్ ఉన్నాయి కానీ క్యాన్సిల్ అయిపోతాయి. సో డైరెక్ట్లీ మనం చెప్పొచ్చు అనమాట, ఇవి రెజొనెన్స్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు వోల్టేజెస్ని డోంట్ కేర్, ఓన్లీ కేర్ రెసిస్టర్ వోల్టేజ్. ఈ 100 volts రెసిస్టర్ అక్రాస్ ఉందనంటే దట్ ఈజ్ ఓన్లీ ద టోటల్ వోల్టేజ్. సో ఆన్సర్ అనేది 100 volts అయిపోతుంది. చూడండి, ఈ ఫార్ములా ప్రకారం పోతే మనకు 100 volts వచ్చింది, రెజొనెన్స్ కాన్సెప్ట్ నుంచి పోయినా మనకు 100 volts వస్తుంది. సో కొన్నిసార్లు ఏంటంటే ఇలా కాన్సెప్ట్ తెలిస్తే ప్రతిసారి ఫార్ములా వేయకుండా మనం జస్ట్ కళ్ళతోనే ఆన్సర్ పెట్టుకుంటూ పోవచ్చు అనమాట. రైట్, ఇప్పుడు ఇదొకటి అయిపోయింది కదా. ఇదే క్వశ్చన్లో నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను నేను, అంటే రెజొనెన్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇండక్టర్ యొక్క క్యూ ఫ్యాక్టర్, క్వాలిటీ ఫ్యాక్టర్ ఏంది బాబు అని అడుగుతున్నాను. ఏమడుగుతున్నాను, క్వాలిటీ ఫ్యాక్టర్ ఏందయ్యా అని అడుగుతున్నాను. క్వాలిటీ ఫ్యాక్టర్ ఏమని చెప్పచ్చు, క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఏమన్నాను, మనకి ఆ ఇండక్టర్ లేదా కెపాసిటర్కి అక్రాస్గా ఉన్నటువంటి వోల్టేజ్ అట్ ద టైమ్ ఆఫ్ రెజొనెన్స్ సప్లై వోల్టేజ్ కంటే ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉన్నది అనేది క్వాలిటీ ఫ్యాక్టర్. ఆల్రెడీ మనము మీరు గుర్తు తెచ్చుకుంటే ఆ ఫార్ములాస్లో నేను ఒక ఫార్ములా చెప్పాను. అట్ రెజొనెన్స్ VL = VC, రైట్, VL = VCA, రెండు వోల్టేజెస్ ఈక్వలే. అది దేనికి ఈక్వల్గా ఉంటుంది, క్వాలిటీ ఫ్యాక్టర్ టైమ్స్ ద అప్లైడ్ వోల్టేజ్ V. సో మనకు అప్లైడ్ వోల్టేజ్ V ఎంత తెలుసు కదా, 100 volts అని తెలుసు. ఇప్పుడు VLVC వాల్యూ ఎంత ఉంది, 200 volts అని తెలుసు. ఇప్పుడు Q కావాలంటే ఎంత, 2 వచ్చేస్తుంది. సో ఈ కాయిల్ యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ ఎంత, 2. సో ఇదే డేటా నుంచి మనకి ఈ విధంగా కూడా క్వాలిటీ ఫ్యాక్టర్ వాల్యూ కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అయిపోయింది, ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ని చూద్దాం. రైట్, ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమని రాసిందో. an AC సిరీస్ సర్క్యూట్ హ్యాస్ రెసిస్టెన్స్ ఆఫ్ 6 ohms. ఒక AC సిరీస్ సర్క్యూట్ ఉందంట, దాంట్లో రెసిస్టెన్స్ 6 ohms ఉన్నది. XL = 20 ohms అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్, అంటే ఇండక్టర్ ఉందన్నమాట. అండ్ XC = 12 ohms అంటే కెపాసిటర్ ఉంది, కెపాసిటివ్ రియాక్టెన్స్. ద PF అంటే పవర్ ఫ్యాక్టర్ ఈజ్, పవర్ ఫ్యాక్టర్ వాల్యూ అడుగుతున్నాడు. సింపుల్గా వాడు ఏం చెప్తున్నాడు అక్కడ, వాడు మనకి RLC సిరీస్ సర్క్యూట్ ఇచ్చారని చెప్తున్నాడు. వాడు R ఉంది, ఒక L ఉంది, ఒక C ఉంది, అండ్ మూడింటి వాల్యూస్ ఇవ్వడం జరిగింది. R వాల్యూ ఎంత ఇచ్చారయ్యా, 6 ohms అని ఇచ్చినాడు. ఓకే, L వాల్యూ ఎంత ఇచ్చినాడు, XL వాల్యూ 20 ohms అని ఇచ్చినాడు, 20 ohms. XC వాల్యూ ఎంత ఇచ్చినాడు, 12 ohms అని ఇచ్చాడు, 12 ohms అని ఇచ్చాడు. ఓకే, XC వాల్యూ 12 ohms అని ఇచ్చాడు. పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సర్క్యూట్ అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా కానీ పవర్ ఫ్యాక్టర్ అంటే నేను ఏమని చెప్పాను, cos Y = R/Z అని మనము ఒక ఫార్ములా ఆల్రెడీ డిఫైన్ చేయడం జరిగింది. R/Z అంటే పవర్ ఫ్యాక్టర్ అనమాట. సో R/Z వాల్యూ కావాలి. ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర R వాల్యూ ఉన్నది. R వాల్యూ అంటే రెసిస్టెన్స్ వాల్యూ 6 ohms ఉన్నది. ఇప్పుడు నాకు Z వాల్యూ కావాలి. ఒక RLC సిరీస్ సర్క్యూట్లో నెట్ ఇంపిడెన్స్ ఎంత ఇంపిడెన్స్ ఉంది, నెట్ ఇంపిడెన్స్ అంటే Z = R + XL - XC (2) R². ఇదే కదా ఫార్ములా, √R² + XL - XC (2). సో ఈ ఫార్ములా ప్రకారం పోతే R² అంటే 6² ప్లస్ XL - XC (2). XL 20, XC 12. 20లోకి నుంచి 12 తీసేస్తే 8, 6² 8² = ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 10 ohms వస్తుంది అనమాట. సో Z = 10 ohms. Z 10 ohms అయినప్పుడు R 6, Z 10 అయిపోయినప్పుడు 0.6 వస్తుంది. రైట్, ఇప్పుడు 0.6 కావాలి ఆన్సర్. అయితే ఇక్కడ ఆప్షన్ ఏ పాయింట్ ఏంటంటున్నాడు, ఆప్షన్ బి 0.5 అంటున్నాడు. ఈ రెండు కూడా కాదు ఆన్సర్. ఆప్షన్ సి 0.6 ఇచ్చాడు, ఆప్షన్ డి కూడా 0.6 ఇచ్చాడు. కాకపోతే ఇది లీడింగ్, అది ల్యాగింగ్. ఇప్పుడు లీడింగా ల్యాగింగా అనేది కెపాసిటర్ డామినేషన్ ఉందా, ఇండక్టర్ డామినేషన్ ఉందా అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తామని అన్నాం. ఒకసారి ఈ క్వశ్చన్లో చూడండి, ఎవరి వాల్యూ ఎక్కువ ఉంది, ఇండక్టర్దా కెపాసిటర్దా? ఇండక్టర్ డామినేషన్ ఎక్కువగా ఉంది, 20 ఉంది, కెపాసిటర్ 12 మాత్రమే ఉన్నది. సో ఇది ఇండక్టివ్ సర్క్యూట్ అయితే పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో దిస్ ఈస్ ఒక కాన్సెప్ట్ అనమాట. ఇది ఏంటంటే జస్ట్ మనము ఏసీ సర్క్యూట్స్లో ఒకసారి మనం రీక్యాప్ చేస్తూ స్లోగా దాన్ని రెజొనెన్స్లోకి మనము టచ్ అవుతుంటాం అనమాట, రెజొనెన్స్లోకి ఎంటర్ అవుతుంటాం అనమాట. నెక్స్ట్ ఇది ఒక థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ క్వశ్చనే. పవర్ కన్జ్యూమ్డ్ బై అ ఏసీ సర్క్యూట్ ఈజ్. ఈ విధంగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది జనరల్గా SSC JEE ఎగ్జామ్స్లో.
అండ్ ఎస్ఎస్సి జేఈసి సబ్ ఇంజనీర్ ఎగ్జామ్లో అయితే ఐ డోంట్ థింక్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, పైనవి అడగడానికి కొంతవరకు స్కోప్ ఉన్నది. ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఎస్ఎస్సి జేఈలో అడుగుతారు, లేదంటే ఐటీఐ బేస్డ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కానీ, కమ్యూనికేషన్ ఎస్ఐ కానీ, ఈ ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. సబ్ ఇంజనీర్ అనేది కొంత అడ్వాన్స్గా ఉంటుంది కాబట్టి మరి ఇంత బేసిక్ అయితే అడగరు. ఈ పైనవి కూడా కొంతవరకు అడగడానికి స్కోప్ ఉన్నది. అదేవిధంగా మళ్ళీ ఎస్ఎస్సి జేఈ వచ్చేసరికి, ఎస్ఎస్సి జేఈ అంటే బేసిక్గా దాంట్లో మోస్ట్ ఈజియెస్ట్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, కొంచెం బాగా టఫ్ అనిపించే క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. ఎస్ఎస్సి జేఈ ఈజ్ ఆల్మోస్ట్ మిక్చర్ ప్యాక్ అనమాట. ఓకే, పవర్ కన్జ్యూమ్డ్ బై అన్ ఏసీ సర్క్యూట్ ఈజ్, సో పవర్ కన్జ్యూమ్డ్ బై అన్ ఏసీ సర్క్యూట్, సి ఆల్వేస్ ఏసీ సర్క్యూట్ కన్జ్యూమ్ చేసుకునే పవర్ విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్, ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. విఆర్ఎంఎస్ నేను ఏమని రాయొచ్చు, వి మ్యాక్సిమం బై √2 అని రాయొచ్చు కదా. ఐఆర్ఎంఎస్ని ఏమని రాయొచ్చు, మ్యాక్సిమం వాల్యూ బై √2 అని రాయొచ్చు కదా. సో మనం ఏం చేయొచ్చు, దీన్ని విఎం ఇంటూ ఐఎం బై √2 ఇంటూ √2 చేసేస్తే ఏమైపోతుంది, √2² క్యాన్సిల్ అయిపోయి 2 వస్తుంది, విఎం ఐఎం బై 2 వచ్చేస్తుంది. ఇంటూ ఏసీ సర్క్యూట్లో యాక్టివ్ పవర్ అని అడుగుతున్నాడు వాడు. ఓకే, వాడు యాక్టివ్ పవర్ అని అడుగుతున్నాడు, అంటే పవర్ కన్జ్యూమ్డ్ అని ఇచ్చాడు, యాక్టివ్ పవర్ అని వాడు ఏదని మెన్షన్ చేయలేదు వాడు. సో ఇంటూ cos∅ అనేది కామన్గానే ఉంటుంది, విఐ cos∅ కదా. సో విఎంఐఎం బై 2 ఇంటూ cos∅ అని కూడా రాసుకోవచ్చు. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది డైరెక్ట్గా. ఓకే, జస్ట్ బేసిక్స్ని ఒకసారి బ్రషింగ్ చేసుకుంటున్నాం అంతే. ఇంకా మనం యాక్చువల్ రెజనెన్స్లోకి ఎంటర్ వెళ్తున్నాం ఇప్పుడు. రైట్, ఇప్పుడు 4th క్వశ్చన్ ఇది చూసుకోండి. మళ్ళీ చెప్తూనే ఉన్నాను, ఒకసారి నేను క్వశ్చన్ చెప్పగానే ఆ క్వశ్చన్ నోట్ చేసుకొని మీరు సొంతంగా ఒకసారి ప్రాబ్లం చేయండి, అది మీకు ఆన్సర్ వస్తుంది. వచ్చిన తర్వాత ఒకసారి నా ఆన్సర్ మీ దానికి మ్యాచ్ అయిందంటే ఆఫ్ కోర్స్ మీకు కరెక్ట్గానే వచ్చినట్టు, లేదు అని అంటే ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూసుకోవడం అంతే. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు వీడియోలో. అన్నీ తెలిసిన వాళ్ళైనా కానీ, కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా కానీ, సబ్జెక్ట్ క్లియర్గా ఉంది నాకు ఓకే అనిపిస్తే ఆ విధంగా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోండి. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చినాడు 356 ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్. అయితే ఇక్కడ ఆర్ అండ్ ఎల్ ఈ రెండింటికి అక్రాస్గా వోల్టేజ్ ఎంత అన్నాడు, 80 volts ఉందని అన్నాడు. ఆర్ అండ్ ఎల్ అంటే విఆర్ విఎల్ ఈ రెండింటి అక్రాస్గా వోల్టేజ్ 80 volts ఉందని అన్నాడు. సో ఇక్కడ ఈ సప్లై వోల్టేజ్ వాల్యూ కూడా క్వశ్చన్లో ఉంటుంది, 100 volts అనమాట. సో సప్లై వోల్టేజ్ వచ్చేసి 100 volts, ఇక్కడ ఈ వోల్టేజ్ వచ్చేసి 80 volts. మనకి ఈ వోల్ట్ మీటర్ రీడింగ్ అడుగుతున్నాడు. సో వోల్ట్ మీటర్, ఇది వోల్ట్ మీటర్ అనమాట. ఓకే, ఈ వోల్ట్ మీటర్ అనేది ఇక్కడ కెపాసిటర్ అక్రాస్ ఉన్నది. సో దీని యొక్క వాల్యూ ఏమైపోవాలి, సో దీని యొక్క వాల్యూ ఏమైపోతుంది అంటే సింపుల్. ఇప్పుడు మనకి 80 volts ఇచ్చారు, 80 volts ఫర్ ఎగ్జాంపుల్, ఈ 80 voltsని నేను విఎల్ అని అనుకుంటాను. అంటే ఈ విఎల్ వోల్టేజ్లో రెసిస్టర్ వోల్టేజ్ కూడా ఇంక్లూడ్ అయింది, ఇది కూడా ఇంక్లూడ్ అయిపోయింది. అండ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ వోల్ట్ మీటర్ రీడింగ్ని సమ్ వీసీ అని అనుకుంటాను. అప్పుడు ఇక్కడ V = VL² ప్లస్ VC² అని కూడా మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. సో అదే డైరెక్షన్లో మనం చూసుకుంటే ఇప్పుడు మనకి VC వాల్యూ కావాలని అంటే √100² మైనస్ 80² చేయాలన్నమాట. సో 100² మైనస్ 80² చేస్తే మనకి ఏమొస్తుంది, 100² అంటే 1000, 10,000, 80² అని అంటే 6,400 చేసిస్తే 3,600. దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది 60 volts అనమాట. సో VC = 60 volts వస్తుంది. సో ఆప్షన్ డి అనేది దీనికి రైట్ ఆన్సర్ అవ్వాలి. ఓకే, ఈ రకమైన ప్రాబ్లమ్స్ని ఈ రకంగా ట్యాకిల్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద అబోవ్ సర్క్యూట్ రియాక్టివ్ కాంపోనెంట్ ఆఫ్ ద లైన్ కరెంట్ అని అడగడం జరిగింది. సో ఆ అబోవ్ సర్క్యూట్ ఎలా ఉండేది, పైన ఇంతకుముందు ఉన్నది నేను తుడిపేశాను. RLC ఉంది, R వాల్యూ 3 ohms ఉన్నది, XL వాల్యూ 5 ohms, XC వాల్యూ 6 ohms అన్నది ఉన్నది అనమాట. అండ్ ఈ వోల్టేజ్ మనకి ఎంత వచ్చింది, 60 ohms అని వచ్చింది. ఈ రెండింటి యొక్క కాంబైన్డ్ వోల్టేజ్ 80 volts అని క్వశ్చన్లో ఇచ్చారు. అండ్ క్వశ్చన్లో ఆల్రెడీ హ్యాస్ బీన్ గివెన్ టోటల్ వోల్టేజ్ 100 volts అని ఇచ్చాడు. ఇప్పుడు రియాక్టివ్ కాంపోనెంట్ ఆఫ్ ద కరెంట్ అని అడుగుతున్నాడు అనమాట. సో ఈ సోర్స్ అనేది సమ్ టోటల్ కరెంట్ ఐని పంపిస్తుంది అనమాట. ఈ ఐలో ఇప్పుడు 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి యాక్టివ్ కాంపోనెంట్, ఈ రెసిస్టర్కి కావాల్సినటువంటి కాంపోనెంట్. ఇంకొక కాంపోనెంట్ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ సంబంధించిన కాంపోనెంట్ రియాక్టివ్ కాంపోనెంట్, మనకి అది కావాలన్నమాట. అండ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, ఎప్పుడైనా కానీ యాక్టివ్ కరెంట్ కావాలంటే టోటల్ కరెంట్ ఇంటూ cos∅ పవర్ ఫ్యాక్టర్ చేస్తే యాక్టివ్ కరెంట్ వస్తుంది. ఎప్పుడైనా కానీ రియాక్టివ్ కరెంట్ కావాలంటే టోటల్ కరెంట్ ఇంటూ sin∅ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు టోటల్ కరెంట్ అంటే I అంటే V/Z అని కూడా రాయొచ్చు అనమాట. ఓకే,
ఇది మనం టోటల్ కరెంట్ వాల్యూని కనుక్కుందాం. సో ఇక్కడ మనకి ఒక్కసారి ఈ యొక్క వాల్యూని తీసుకుందాం. అదేంటది వీసీ వాల్యూ. వీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాను 60 volts. ఇప్పుడు వీసీ అంటే ఏమని రాయొచ్చు, కరెంట్ త్రూ ద కెపాసిటర్, ఆ కెపాసిటర్ నుంచి వెళ్ళేటువంటి కరెంట్ ఇంటూ ఆ కెపాసిటివ్ రియాక్టెన్స్ వాల్యూ అని కూడా రాయొచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు 60 volts అని రాయొచ్చు కదా. ఎస్, ఈ విధంగా కూడా రాయొచ్చు కదా నేను. ఓకే, ఇప్పుడు ఎక్స్సీ వాల్యూ ఎంత 6 ohms. ఇప్పుడు ఇది కనుక 6 ohms అయితే ఈ 6ని అవతల పంపిస్తే ఏమవుతుంది, 60/6 అయిపోతుంది, 10 అవుతుంది. అప్పుడు కరెంట్ వాల్యూ ఎంత వస్తుంది, 10 amperes వచ్చేస్తుంది. సో డైరెక్ట్లీ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 10 amperes రాసేయచ్చు. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 10 amperes ఇంటూ sin φ కావాలి. sin φ అంటే ఎక్స్ నెట్ రియాక్టెన్స్ డివైడెడ్ బై జెడ్, ఎక్స్ నెట్ బై జెడ్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఎక్స్ నెట్ వాల్యూ మనకి తెలుసు. ఎక్స్ నెట్ వాల్యూ అంటే ఏంటిది, ఎక్స్ నెట్ ఈ సర్క్యూట్లో ఎక్స్ నెట్ రియాక్టెన్స్ అంటే ఏంటిది, ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి, ఇదే కదా ఎక్స్ నెట్. ఎక్స్ఎల్ ఎంత, ఇక్కడ 5 ఉంది, ఎక్స్సి ఎంత 6, -1 ohm. అంటే -1 ohm అంటే 1 ohm నెట్ రియాక్టెన్స్, మైనస్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ కెపాసిటివ్ అని నేచర్ అని తెలుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు కరెంట్ 10 ohms అయినప్పుడు మనము టోటల్ వోల్టేజ్ వీని ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ జెడ్ అని రాయొచ్చు కదా, టోటల్ ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. సో జెడ్ కావాలంటే టోటల్ వోల్టేజ్ వి బై టోటల్ కరెంట్ ఐ. టోటల్ వోల్టేజ్ 100/10 ఈజ్ ఈక్వల్ టు 10 ohms. సో టోటల్ ఇంపిడెన్స్ అనేది 10 ohms అని కూడా రాయొచ్చు. సో 10 ఇంటూ ఎక్స్ నెట్ ఎంత 1, సో 1/z అనేది 10 కొట్టేస్తే 1 ampere వస్తుంది. సో దిస్ ఈజ్ రియాక్టివ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఆప్షన్ సి. ఓకే, రాంగ్ రాయడం. సో 1 ampere అనేది రియాక్టివ్ కరెంట్ అనమాట ఈ సర్క్యూట్లో. ఓకే, సో ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్, ఇది ఎస్ఎస్సి జేఈ 2019 పేపర్లో నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ చూడండి. ఏ చోక్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఆర్ఎల్సి సిరీస్, ఆర్సి సిరీస్, ఆర్ఎల్ సిరీస్, ఆర్ సర్క్యూట్. ఆల్రెడీ చెప్పాను, చోక్ అంటే ఒక ఇండక్టర్ కాయిల్. అండ్ ఒక ప్రతి ఇండక్టర్ కాయిల్ అనేది ఈ విధంగా ఫిజికల్గా చూడడానికి ఉన్నా కానీ ఎలక్ట్రికల్లో దాన్ని రిప్రజెంట్ చేయడం మాత్రం ఒక ఆర్ అండ్ ఎల్తోని రిప్రజెంట్ చేస్తాం. ఎందుకనంటే ప్రతి ఇండక్టర్ కాయిల్ అనేది కూడా ఒక వైర్, ఒక కండక్టర్తోని చేస్తాం. అండ్ ప్రతి కండక్టర్లో కూడా రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఒక ఆర్ఎల్ సిరీస్తోని మనం రిప్రజెంట్ చేస్తాం. ఆప్షన్ సి. చూడండి ఎస్ఎస్సి జేలో ఎంత ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయో. అంటే అన్ని క్వశ్చన్స్ ఈ విధంగా ఉండవు, బట్ ఇట్ ఈస్ అ మిక్స్ అని చెప్పాను నేను. చాలా మోస్ట్ బేసిక్ క్వశ్చన్స్ నుంచి అసలు ఎవరు కూడా ఆన్సర్ చేయలేనటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. మనం ముందు చూస్తూ ఉంటాం మనం వాటిని, అందులో మీకు అర్థం అవుతుంటుంది. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఎస్ఎస్సి జేఈ సేమ్ 2019 పేపర్లో నుంచి తీసుకుంది క్వశ్చన్ ఇది. అట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ ఆపరేట్స్ అట్ యూపీఎఫ్ అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఒక ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ ఎప్పుడు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఆపరేట్ అవుతుంది, రెజొనెన్స్ కండిషన్లోనే. సో ఆ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు. సో F0 ఈజ్ ఈక్వల్ టు 1/2π√LC అయిపోయింది. ఎక్కడ ఉంది ఆన్సర్, ఆప్షన్ ఏ అయిపోయింది. దట్స్ ఇట్. ఈ విధంగా కూడా ఫార్ములాస్ని ఐడెంటిఫై చేయమని క్వశ్చన్స్ అడుగుతారు అన్ని ఎగ్జామ్స్లో కూడా. సో అందుకని నేను డబ్బాలలో పెట్టించి సపరేట్గా రాపించాను ఫార్ములాస్ అన్నిటికి కూడా, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్యాలిక్యులేట్ ద క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ద రెజొనెంట్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ క్వాలిటీ ఫ్యాక్టర్ అని అడుగుతున్నాడు. ఇఫ్ ద బ్యాండ్ విడ్త్ ఈస్ 30 Hz. సో 30 Hz ఉందంట బ్యాండ్ విడ్త్. వాడు క్వాలిటీ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు అనమాట. సో బ్యాండ్ విడ్త్కి క్వాలిటీ ఫ్యాక్టర్కి డిఫరెన్స్ ఎంత ఏంటిది? సో ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. మనకి క్వాలిటీ ఫ్యాక్టర్ Q ఈజ్ ఈక్వల్ టు, క్వాలిటీ ఫ్యాక్టర్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్, Q ఈజ్ ఈక్వల్ టు రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ బై బ్యాండ్ విడ్త్ అని చెప్పడం జరిగింది. రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ బై బ్యాండ్ విడ్త్. కానీ ఈ 2018లో ఇచ్చినటువంటి ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్లో మనకి బ్యాండ్ విడ్త్ వాల్యూ 30 Hz అని ఇవ్వడం జరిగింది. క్యూ ఫ్యాక్టర్ కనుక్కోమన్నాడు. బట్ క్యూ ఫ్యాక్టర్ కావాలంటే బ్యాండ్ విడ్త్ నుంచి మనకి ఈ ఒమేగా0 వాల్యూ కూడా తెలియాలి కదా, అది ఇవ్వలేదన్నమాట. ఇది క్వశ్చన్ అనేది ఇవ్వలేదన్నమాట, ఈ వాల్యూ ఇవ్వలేదు. సో అప్పుడు ఏం చేశారంటే 2018లో దీనికి అందరికీ మార్క్స్ ఇవ్వడం జరిగింది, మార్క్స్ 12 అటెంప్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా. సో బేసిక్గా ఆన్సర్ ఏమై ఉండాలనంటే బ్యాండ్ విడ్త్ డినామినేటర్లో ఉంది కాబట్టి 2/30 1/30 రెండిట్లో ఏదో ఒకటి అయ్యి ఉండాలన్నమాట. కన్సిడరింగ్ దట్ 2 Hz అన్నది రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ కావచ్చు, లేదా 1 Hz అన్నది రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ కావచ్చు, ఆ విధంగా అనమాట. సో ఈ క్వశ్చన్ నేను ఎందుకు పెట్టడం జరిగిందనంటే ఫస్ట్ ఈ ఫార్ములాని మనం గుర్తు చేసుకోవాలి. అండ్ ఇంకొకసారి ఈ ఎస్ఎస్సి జేఈ లాంటి ఎగ్జామ్స్లో కూడా, ఈవెన్ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్స్లో అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్, టీఎస్ఎస్పీ డిసిఎల్ జేఎల్ఎం ఎగ్జామ్లో వాళ్ళు క్వశ్చన్ ఇస్తారు, దాంట్లో ఏదో ఒక డేటా తప్పు పెడతారు లేదా తక్కువ పెడతారు, లేకపోతే ఆప్షన్స్ అన్ని డేటా అన్ని కరెక్ట్గా ఇస్తాడు, ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వకపోవచ్చు. సో ఈ విధంగా కూడా జరగడానికి స్కోప్ ఉంటుంది. సో ఆ విషయాన్ని కూడా మనం గమనించాలని ఈ క్వశ్చన్ని తీసుకోవడం జరిగింది. అంటే రియల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలా కూడా ఉంటుంది. రైట్,
నెక్స్ట్ చూడండి 9th క్వశ్చన్. ద టోటల్ ఇంపిడెన్స్ ఆఫ్ ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ విత్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఆఫ్ 2 ohms XC ఈజ్ ఈక్వల్ టు 2 ohms అని ఇచ్చాడనమాట. సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ అనమాట. రెసిస్టెన్స్ ఆఫ్ 2 ohms అని అన్నాడు. ఇక్కడ చూడండి ఇండక్టివ్ రియాక్టెన్స్ ఆఫ్ 8 ohms అని అన్నాడు. XL ఈజ్ ఈక్వల్ టు 8 ohms అని అన్నాడు. సో ఇక్కడ యాక్చువల్లీ రెసిస్టెన్స్ కూడా 8 ohms. ఇది ఒక మిస్టేక్ ఉంది. రెసిస్టెన్స్ ఆఫ్ 8 ohms. సో వీడేం అడుగుతున్నాడు, టోటల్ ఇంపిడెన్స్ అని అడుగుతున్నాడు అనమాట. వాట్ ఈస్ ద టోటల్ ఇంపిడెన్స్ అని అడగడం జరుగుతుంది. సో ఏముంటుంది టోటల్ ఇంపిడెన్స్? Z ఈజ్ ఈక్వల్ టు R² XL మైనస్ XC హోల్ స్క్వేర్, ఇంతే కదా. R² 8² XL మైనస్ XC 6² 10 ohms. ఆన్సర్ 10. అంటే జస్ట్ ఇలాంటి సింపుల్గా ఇంపిడెన్స్ వాల్యూ కనుక్కోవడం, ఇలాంటి క్వశ్చన్స్ కూడా SSC JEE 2018లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద బ్యాండ్ విడ్త్ ఇన్ కిలో హెర్ట్జ్ ఆఫ్ ఎ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ హ్యావింగ్ R ఈజ్ ఈక్వల్ టు 8 ohms, L ఈజ్ ఈక్వల్ టు 2 mH, C ఈజ్ ఈక్వల్ టు 0.01 millifarad. సి ఆల్రెడీ ఒక ఫార్ములా నేను మీకు చెప్పడం జరిగింది. బ్యాండ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు R/L. బ్యాండ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు R/L అని ఒక ఫార్ములాని మీకు చెప్పడం జరిగింది. సో ఆ ఫార్ములాని మీరు ఒకసారి రిమైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 8/L వాల్యూ 2 mH అని ఇచ్చారు. 2 × 10⁻³ 2 1s 2 4s అంటే 2 4s 8. ఈ 10⁻³ పైకి పోతే ఏమైపోతుంది? 4 × 10⁻³ అయిపోతుంది. సో దీన్ని 4 kHz అని కూడా రాయొచ్చు అనమాట. సో 4 in kHzలో అడిగాడు. ఓకే, సో దిస్ ఈజ్ 80 ohms. సారీ, ఇది 80 ohms. ఇది 80 ohms అయిపోతుంది, ఇది 40 అయిపోతుంది. 40 kHz అయిపోతుంది అనమాట. 40 kHz. సో ఆప్షన్ సి అన్నది ఆన్సర్, రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు మనం కంటిన్యూషన్ వేరే క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11. ఇది వచ్చేసి నేను ఇంజనీరింగ్ సర్వీసెస్ 2018 పేపర్ నుంచి తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 2 క్వశ్చన్స్ కూడా ఈ TSSPDCL AE, ఇది కూడా సమ్ ఏపీ ట్రాన్స్కో AE అనుకుంటాను 2015 కంటే ముందు. బట్ ఎగ్జామ్ని చూడకండి, క్వశ్చన్ని చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్లో రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 50 ohms, ఇండక్టెన్స్ ఇంత ఇచ్చారు, ఎంత? 0.4 Henry. ఇండక్టెన్స్ 0.4 Henry and capacitance 10 microfarad. Circuit is connected to 100 volt 50 Hz supply at a resonant frequency and current through the resistor R. అంటే బేసిక్గా రెజనెంట్ ఫ్రీక్వెన్సీ అడిగాడు. అట్ ది సేమ్ టైం రెజనెన్స్ జరిగినప్పుడు మనకి నెట్ ఇంపిడెన్స్ ఇన్ ద సర్క్యూట్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ రెసిస్టెన్స్ నుంచి వెళ్ళేటువంటి కరెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ది మ్యాక్సిమం కరెంట్ కదా, అదే అడుగుతున్నాడు అనమాట. సో ఆప్షన్స్ 500 radians per second, 2 amperes, ఇట్లా ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో సి ది ఆన్సర్ ఈజ్ క్వైట్ సింపుల్. ఓకే, లాజిక్ ఈజ్ వెరీ సింపుల్ అనమాట. ఆల్రెడీ మనకి ఫార్ములాస్ తెలుసు అనమాట. ఇప్పుడు రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అడిగాడు, యూనిట్స్ చూడండి రేడియన్స్ పర్ సెకండ్లో అడిగాడు. సో ω0 అనమాట. అదే హెర్ట్జ్ అంటే F0. సో ω0 అంటే 1/√L × C, ఇజంట్ ఇట్? 1/√L × C చేయండి. L ఎంత ఇచ్చినాడు? 0.4 ఇచ్చినాడు. ఓకే, 0.4 అంటే నేను సింప్లిసిటీ కోసం 4/10 అని కూడా రాసుకోవచ్చు, రెండు ఒకటే. C ఎంత ఇచ్చారు? 10 microfarad అని అన్నాడు. 10 × 10⁻⁻6 మైక్రోఫెరాడ్ అంటే ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఈ స్క్వేర్ రూట్ ఉంది కదా, దీన్ని ఏమని రాయొచ్చు? √4 × √10⁻⁻6 అని రాయొచ్చు కదా. √4 ఏమైపోతుంది? 2 అయిపోతుంది. √10⁻⁻6 ఏమైపోతుంది? 10⁻⁻3 అయిపోతుంది. సో దీన్ని ఏమని రాయొచ్చు మళ్ళీ ఫర్దర్గా? 1/2 అంటే ఏమైపోతుంది? ఇది 1/2 కదా, 1/2 అండ్ ఈ 10⁻⁻3 పైకి పోతే 10⁻3 అయిపోతుంది. 0.5 × 10⁻3 విచ్ ఇస్ నథింగ్ బట్ 500. సో 500 radians per second. సో ఈ రెండు కూడా ఆన్సర్ కాదు, 500 radians per second ఉన్నది ఆన్సర్. నెక్స్ట్ కరెంట్ అని అడుగుతున్నాడు, కరెంట్ త్రూ ద రెసిస్టర్. సో ఆల్రెడీ తెలుసు డ్యూరింగ్ రెజొనెన్స్ కరెంట్ అనేది మ్యాక్స్ ఉంటుంది, Imax దట్ ఈజ్ ఈక్వల్ టు V/R అని తెలుసు. సో వోల్టేజ్ అనేది 100 volts ఇచ్చారు, రెసిస్టెన్స్ వాల్యూ 50, 100/50 చేస్తే 2 amperes. సో ఆప్షన్ ఏ ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా ఉన్నదో, రైట్? ఇదే డైరెక్షన్లో వెళ్తూ మనము నెక్స్ట్ ఈ TSSPDCL ఈ AE ఎగ్జామ్ సంబంధించిన 2018 పేపర్ నుంచి తీసుకున్న ఈ క్వశ్చన్ చూడండి.
మీరు సాధారణంగా పవర్ సెక్టర్ క్వశ్చన్స్ గురించి కూడా తీసుకుంటే ఖచ్చితంగా ఎవ్రీ ఎగ్జామ్లో ఒక ఏసీ సర్క్యూట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. అండ్ సర్క్యూట్స్ రెజొనెన్స్ నుంచి కూడా మంచిగా గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బట్ హవెవర్ నేను రీసెంట్లీ జరిగినటువంటి 2018 ట్రాన్స్కో NPDCL 2017 ట్రాన్స్కో అనుకుంటా, అంతకంటే ముందు 2016 సబ్ ఇంజనీర్ పేపర్స్లో కూడా నేను సెర్చ్ చేశాను. బట్ యాక్చువల్గా దాంట్లో ఏసీ సర్క్యూట్స్ చాప్టర్ నుంచి వచ్చినాయి, ఒక 2-3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి సబ్ ఇంజనీర్ ఎగ్జామ్స్లో. బట్ రెజొనెన్స్ టాపిక్ నుంచి అయితే రాలేదు. బట్ ఏఈ ఎగ్జామ్స్లో అయితే కంపల్సరీ ఎవ్రీ పేపర్లో అయితే కంపల్సరీ ఉన్నాయన్నమాట ఈ దీనికి సంబంధించిన క్వశ్చన్స్. అండ్ SSC JE ఎగ్జామ్లో కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫర్ సర్క్యూట్ అండర్ రెజొనెన్స్. ఓకే, సర్క్యూట్ అండర్ రెజొనెన్స్ అండ్ ఆల్సో విత్ హై క్యూ అనమాట. విత్ హై క్యూ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. అంటే క్యూ ఫ్యాక్టర్ హై ఉందన్నమాట ఈ సర్క్యూట్లో, అండ్ ఇది రెజొనెన్స్లో ఉన్నది. ఓకే, సో సిరీస్ రెజొనెన్స్ అనమాట. ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఐడెంటిఫై ద రైట్ స్టేట్మెంట్స్ అని అన్నాడు అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ద వోల్టేజ్ అక్రాస్ ద ఆర్ ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్. దిస్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే రెజొనెన్స్ కండిషన్లో ఇప్పుడు ఆర్ఎల్సి సర్క్యూట్ తీసుకుంటే రెజొనెన్స్ కండిషన్లో ఇక్కడ మనకి వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ ఉంటుంది, వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఉంటుంది, ఈ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రెజొనెన్స్ జరుగుతున్నప్పుడు ఈ 2 వోల్టేజెస్ ఏవుతున్నాయో 2 ఈక్వల్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఆపోజిట్ ఉంటుంది. సో ఈ రెండింటి యొక్క నెట్ వోల్టేజ్ చూస్తే VL మైనస్ VC అయిపోతుంది. ఈ 2 ఈక్వల్ ఉండడం వల్ల ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఏదైనా కానీ ఒక ఎలిమెంట్లో వోల్టేజ్ 0 ఉంది అని అంటే సింపుల్గా నేను ఏం చెప్పొచ్చానంటే దీన్ని తీసేసి ఒక షార్ట్ సర్క్యూట్తో నేను రీప్లేస్ చేయొచ్చు. అర్థమవుతుందా? డ్యూరింగ్ రెజొనెన్స్ నేను ఇంకొక అనాలిసిస్ కూడా చేయొచ్చు. డ్యూరింగ్ రెజొనెన్స్ నేను ఈ సర్క్యూట్ని ఈ విధంగా రీడ్రా చేయొచ్చు. అక్కడ ఫిజికల్గా L&C ఉన్నది, కానీ ఆ ఉండడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం జరగట్లేదు. సర్క్యూట్లో ఎటువంటి పారామీటర్స్లో చేంజెస్ రావడం లేదు, ఎందుకంటే ఈ 2 రెజొనెన్స్లు ఉన్నాయి కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం రెండింటి అక్రాస్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఈజ్ బికమింగ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? ద వోల్టేజ్ అక్రాస్ ది ఇండక్టర్ అండ్ కెపాసిటర్, ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి వోల్టేజ్ అనేది 0 అయిపోతుంది. సో మనకి టోటల్ వోల్టేజ్, అప్లైడ్ వోల్టేజ్ అనేది కూడా రెసిస్టర్కి అక్రాస్లో డ్రాప్ అయిపోతుంది అనమాట. సో ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు ద సప్లై వోల్టేజ్. దిస్ ఈజ్ ఫైన్. ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్ దగ్గరనే ఉంది ట్విస్ట్. చూడండి, వోల్టేజెస్ అక్రాస్ ద L&C ఆర్ 0. ఇక్కడ చూడండి వోల్టేజెస్ అక్రాస్ ద L&C ఆర్ 0 అన్నాడు. సార్ ఇది రైట్ స్టేట్మెంట్ సార్ అని అంటారు, నేను ఇది రాంగ్ అంటాను. అట్లా ఎందుకు సార్? జస్ట్ ఇప్పుడే మీరు అన్నారు రెజొనెన్స్ జరిగినప్పుడు ఈ ఇండక్టర్ అండ్ వోల్టేజ్ కెపాసిటర్కి అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజ్ 0 అయిపోతుందని మీరే అన్నారు. బట్ చూడండి ఇక్కడ నేను ఏమన్నాను, VL ఉంటుంది, VC ఉంటుంది. అంటే ఇండక్టర్కి అక్రాస్గా వోల్టేజ్ ఉంటుంది, కెపాసిటర్కి అక్రాస్గా వోల్టేజ్ ఉంటుంది. అంటే ఇండివిజువల్గా చూసుకుంటే ఇండక్టర్కి అక్రాస్గా వోల్టేజ్ ఉన్నది, కెపాసిటర్కి అక్రాస్గా వోల్టేజ్ ఉన్నది. కానీ L&C కంబైన్ చేస్తే వోల్టేజ్ అనేది 0 అయిపోతుంది, ఎందుకంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉండడం వల్ల. సో ఇక్కడ ఏమన్నాడు, ద వోల్టేజెస్ అంటే ప్లూరల్ ఫామ్ ఇచ్చాడు, అంటే అక్రాస్ L&C, అంటే ఇండివిజువల్ వోల్టేజ్ గురించి అంటున్నాడు. VL అండ్ VC ఆర్ 0నా? కాదు. సి డ్యూరింగ్ రెజొనెన్స్ VL అండ్ VC ఆర్ డెఫినెట్లీ ఈక్వల్, బట్ దే ఆర్ నాట్ ఈక్వల్ టు 0. బట్ వోల్టేజ్ అక్రాస్ VL అండ్ VC, దట్ ఈస్ నథింగ్ బట్ VL మైనస్ VC ఈక్వల్ టు 0. ఒకవేళ వోల్టేజెస్ కాకుండా వోల్టేజ్ అక్రాస్ L&C ఆర్ 0 అన్నాడంటే దట్ ఈస్ ట్రూ అనమాట. వోల్టేజ్ అక్రాస్ L&C అంటే ఈ వోల్టేజ్ అనమాట. వోల్టేజెస్ అక్రాస్ L&C అంటే ఈ వోల్టేజ్, ఈ 2 వోల్టేజెస్ 0 కాదు కదా? కాదు. కానీ ఈ 2 వోల్టేజ్ని కంబైన్ చేసి వచ్చేటువంటి సింగిల్ వోల్టేజ్ అవుతుందో వోల్టేజ్ అక్రాస్ L&C అది 0 అవుతుంది. సో దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, ద వోల్టేజెస్ అక్రాస్ L&C ఆర్ 0, నాట్ 0. ఆన్సర్ వచ్చేసి నాట్ 0. సో దిస్ ఇస్ నాట్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద వోల్టేజెస్ అక్రాస్ L&C ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. ఎస్, దిస్ ఇస్ 100% రైట్. ద వోల్టేజెస్ అక్రాస్ L&C ఆర్ మ్యాక్సిమం. సో దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ఒక సిరీస్ రెజొనెంట్ సర్క్యూట్లో ద మ్యాక్సిమం వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ విల్ అకర్ అట్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దెన్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. అంటే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ తర్వాత ఎక్కడో దానికి మ్యాక్సిమం వోల్టేజ్ అనేది అకర్ అవుతుంది. అదే కెపాసిటర్ వోల్టేజ్ వచ్చేసి రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ కంటే ముందే మ్యాక్సిమం వోల్టేజ్ అనేది దాంట్లో అకర్ అవుతుంది. బట్ డ్యూరింగ్ రెజొనెన్స్ రెండింటి యొక్క వోల్టేజెస్ సేమే, బట్ దే ఆర్ నాట్ మ్యాక్సిమం.
అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు అనమాట. ఏమి ఇచ్చాడు? హై క్యూ కాయిల్ అన్నాడు. అండ్ ఆల్రెడీ మనకు తెలుసు డ్యూరింగ్ రెజనెన్స్ విఎల్ ఆర్ విసి ఈజ్ ఈక్వల్ టు క్వాలిటీ ఫ్యాక్టర్ టైమ్స్ ఆఫ్ వోల్టేజ్. ఇప్పుడు హై క్యూ ఉండడం వల్ల ఈ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ కూడా హైగానే ఉంటుంది. ఇట్ విల్ బీ హై బట్ ఇట్ విల్ నాట్ బీ మ్యాక్సిమం. ఎక్కువగా ఉంటుంది కానీ మ్యాక్సిమం ఉండదు. బట్ మ్యాక్సిమం విఎల్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ విఎల్ మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది? అట్ ఒమేగా గ్రేటర్ దెన్ ఒమేగా నాట్, అంటే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ కంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీస్లో. అట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ యూ విల్ గెట్ విఎల్ మ్యాక్సిమం. అట్ లో ఫ్రీక్వెన్సీస్ అంటే విసి మ్యాక్సిమం, వోల్టేజ్ అక్రాస్ ది కెపాసిటర్ మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది అంటే అట్ ఫ్రీక్వెన్సీ లెస్ దెన్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ, అంటే లో ఫ్రీక్వెన్సీ కండిషన్స్లో మనకి ఇది మ్యాక్సిమం అవుతుందన్నమాట. సో దీనికి రైట్ స్టేట్మెంట్ వచ్చేసి 1 and 3 మాత్రమే. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది ఈ క్వశ్చన్కి. ఓకే, బట్ ఎనీహౌ అన్ని ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావు. ఇది రేర్ కేస్, రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ క్వశ్చన్ ఇది. అంటే మరి ఈ ఎస్ దగ్గర కూడా మనము చూడాల్సిన అవసరం ఉంటుంది కొన్ని సందర్భాలలో, బట్ నాట్ ఆల్వేస్ ఇంపార్టెంట్. బట్ జస్ట్ ఒక ఐడియా, ఒక ఓవర్ వ్యూ, క్వశ్చన్స్ ఇలా కూడా అడుగుతారు అని చెప్పేసి మనకు అర్థం కావడానికి కోసం ఈ క్వశ్చన్ తీసుకున్నాను. నథింగ్ టు వరీ. కాన్సెప్ట్ వచ్చేసి దాంట్లో మనం చదువుకునేది పెద్దగా ఏమీ లేదు, కానీ అడిగిన విధానమే దానిలో చాలా కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చారు. ఇది కూడా సమ్ ఏపీ ట్రాన్స్కోన్ ఏపీ ఈపీడీసీఎల్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ ఆ ఇయర్ తెలియదు నాకు. దాంట్లో ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చారు. ఇదొక ఏసీ సోర్స్ ఉన్నది. ఈ ఏసీ సోర్స్ వాల్యూ వచ్చేసి 10 cos ωt. ఇక్కడ ఏముందయ్యా? వోల్టేజ్ వాల్యూ 10 cos ωt. సో ఇది ఏసీ ఫ్రీ, ఇది ఏసీ వోల్టేజ్ అని డైరెక్ట్గా చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు? ఈ ఈక్వేషన్లోని ఇది ఏముంది? ఒమేగా. ఒమేగా అంటే ఏంది? ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ దేనికి ఉంటుంది? ఏసీకి ఉంటుందా డీసీకి ఉంటుందా? ఏసీకి ఉంటుంది, రైట్? 10 cos ωt. అండ్ ఈ 10 అంటే ఏంటిది? వి మ్యాక్స్, అంతే కదా? ఇది సైనసోయిడల్ ఈక్వేషన్ రిప్రజెంటేషనే కదా వి మ్యాక్స్. ఈ 10 అన్నది వి మ్యాక్స్. అంటే మ్యాక్సిమం వోల్టేజ్ ఇంకొక పేరు ఉంది, యాంప్లిట్యూడ్ అని కూడా అంటారన్నమాట. యాంప్లిట్యూడ్, రైట్? మ్యాక్సిమం వి మ్యాక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంప్లిట్యూడ్. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి సోర్స్ యొక్క యాంప్లిట్యూడ్ ఏంటిది? 10 volts. యాంప్లిట్యూడ్ ఎంత బాబు? యాంప్లిట్యూడ్ 10 volts. మ్యాక్సిమం వాల్యూ, యాంప్లిట్యూడ్ అంటేనే మ్యాక్సిమం వాల్యూ. రెసిస్టెన్స్ 4 ohms. ఇది 0.1 mH ఇండక్టెన్స్, 1 microfarad కెపాసిటెన్స్, ఆర్ఎల్సి సిరీస్ కనెక్షన్. క్వశ్చన్లు ఏమి ఇచ్చాడంటే ది యాంప్లిట్యూడ్ ఆఫ్ విసి అట్ రెజొనెన్స్. సో సింపుల్గా ఏం చెప్తున్నాడు, ఏం అడుగుతున్నాడు అంటే ఈ వోల్టేజ్ అక్రాస్ ది కెపాసిటర్ అడుగుతున్నాడు అట్ రెజొనెన్స్, దాని యాంప్లిట్యూడ్ అని అడుగుతున్నాడు అనమాట. యాంప్లిట్యూడ్ అంటే దాని పీక్ వాల్యూ. సో మనకు ఆల్రెడీ తెలుసు సిరీస్ రెజొనెన్స్లో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ సేమ్ ఉంటుంది. అండ్ అది కూడా దేనికి ఈక్వల్గా ఉంటుంది? క్వాలిటీ ఫ్యాక్టర్ టైమ్స్ ఆఫ్ ద సప్లై వోల్టేజ్. వాడు ఇప్పుడు దీని యొక్క యాంప్లిట్యూడ్ అడిగాడు. సో నాకు క్వాలిటీ ఫ్యాక్టర్ కనుక్కున్నాను అనుకోండి, వోల్టేజ్ సప్లై వోల్టేజ్ యాంప్లిట్యూడ్తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది కదా. సప్లై వోల్టేజ్ యాంప్లిట్యూడ్ ఏంటిది? 10 volts. సో నాకు ఇది 10 volts, దీని వాల్యూ నాకు తెలుసు. సప్లై వోల్టేజ్ యాంప్లిట్యూడ్ మల్టిప్లైడ్ విత్ క్యూ ఫ్యాక్టర్ విల్ గివ్ యూ ది యాంప్లిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్. ఇప్పుడు క్యూ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. సో క్యూ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే ఆల్రెడీ నేను మీకు ఫార్ములాస్ చెప్పడం జరిగింది. క్యూ ఫ్యాక్టర్ ఏ విధంగా మనం డిఫైన్ చేయొచ్చు? ఒమేగా నాట్ ఎల్ ఇంటూ ఒమేగా నాట్ ఎల్ బై ఆర్, ఇదొక ఫార్ములా. ఇది కాకపోయినా 1/ω0 RC. ఈ రెండు ఫార్ములాస్ నేను మీకు క్యూకి ఇవ్వడం జరిగిందనమాట. ఇది కాకుండా ఇంకొక ఫార్ములా కూడా ఇవ్వడం జరిగింది, 1/R√L/C. 1/R√L/C. సో దిస్ ఈజ్ ఆల్సో క్యూ ఫ్యాక్టర్ ఫార్ములా అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇదే టైం రీకాల్ చేసుకోవడానికి మనము క్యూ ఫ్యాక్టర్ సంబంధించిన ఫార్ములాస్, క్యూ ఫ్యాక్టర్కి అనేక రకమైన ఫార్ములాస్ నేను మీకు ఇవ్వడం జరిగింది. సో దిస్ వాజ్ ది ఫస్ట్ ఫార్ములా నేను చెప్పాను. సో ఒకవేళ ఈ ఫార్ములాని నేను యూజ్ చేద్దాం అనుకుంటే మనకి క్యూ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి సరిపోతుందా అని ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఒమేగా0 వాల్యూ కావాలి, ఎల్ వాల్యూ కావాలి, ఆర్ వాల్యూ కావాలి. సో ఇక్కడ ఎల్ వాల్యూ ఉంది, ఆర్ వాల్యూ ఉన్నది, ఒమేగా0 వాల్యూ లేదు. ఒకవేళ ఒమేగా0 వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఒమేగా0 = 1/√L/C చేయాలి. సో L/C వాల్యూస్ అవైలబుల్ అనేది చేస్తే మనకి ఒమేగా0 వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒమేగా0 వాల్యూ కనుక్కొని ఆ ఒమేగా0 దీంట్లో పెట్టి క్యూ ఫ్యాక్టర్ వాల్యూ కనుక్కోవాల్సి వస్తుంది. సో ఏమైపోతుంది, మనం ఒక 2-3 స్టెప్స్లో చేయవలసి వస్తుంది అనమాట. కానీ మనం ఒకవేళ మనం అన్ని ఫార్ములాస్ మనకి రివిజన్ అనేది స్ట్రాంగ్గా ఉందనుకోండి ఎగ్జామ్లో,
అప్పుడు ఈ ఫార్ములా చూస్తాము, చూడగానే మనకు అర్థమైపోతుంది ఒమేగా నాట్ సరిపోదు, మనకి ఇంకొక ఎక్స్ట్రా స్టెప్ పడుతుంది. కానీ మనకి టైం ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అప్పుడు మీకు రివిజన్ గట్టిగా ఉంటే మాత్రం ఈ ఫార్ములా కూడా గుర్తొస్తుంది. ఈ ఫార్ములాలో ఒమేగా నాట్తో అవసరం లేకుండా డైరెక్ట్గా ఉన్నదన్నమాట. సో 1/r √L/c. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/r అంటే 1/4, r వాల్యూ 4 ఉంది. LC ఎల్ ఎంత 0.1 మిల్లీ హెన్రీ. సో 0.1 ఇంటూ మిల్లీ అంటే 10⁻³ అని రాయొచ్చు. ఇది 1 మైక్రోఫెరాడ్, 1 ఇంటూ 10⁻6 అని రాయొచ్చు. 0.1 ఇంటూ 10⁻3ని 10⁻4 అని రాయొచ్చు. ఇది 10⁻6 అయిపోతుంది. 10⁻6 10⁻4 కింద మీద ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు మనం. 10⁻6 అయిపోతుంది, ఇది 10⁻4 అయిపోతుంది. 4 6 క్యాన్సిల్ అయిపోతే 10⁻2 ఉంటుంది. √10² ఉంటుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 10 మిగిలిపోయింది. ఓకే, సో ఫైనల్గా క్వాలిటీ ఫ్యాక్టర్ 10/4 అంటే 2.5. సో క్వాలిటీ ఫ్యాక్టర్ ఎంత అయిపోయింది, 2.5 అయిపోయింది. ఇప్పుడు చూడండి వాల్యూ చూడండి, 2.5 ఇంటూ యాంప్లిట్యూడ్ ఎంత 10 volts, 25 volts ఆన్సర్ అయిపోతుంది. సో యాంప్లిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ రెజొనెన్స్ ఇస్ 25 volts. ఈ విధంగా చేయొచ్చు, వెరీ సింపుల్. నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇది టీఎస్ ట్రాన్స్కో 2015 ఏఈ పేపర్ నుంచి తీసుకున్నాను. మీరు చూస్తే దాదాపు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి రెజొనెన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ నుంచి వస్తాయి. సో నేనైతే ఈసారికి అయితే నేను ఈ 17 క్వశ్చన్స్తో ఆపేస్తాను. ఓవరాల్గా మనకి 17 క్వశ్చన్స్ అయిపోతాయి ఈ వీడియోలో. బట్ ఫర్దర్ నేను మీ క్లాస్లో రాపించినటువంటి నోట్స్ ఏవైతే ఉన్నాయో అవే మీకు ఈ రెజొనెన్స్ సంబంధించినంత వరకు అయితే ద గోల్డెన్ ట్రెజర్ అని చెప్పొచ్చు. దాంట్లో రాపించిన ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క బిట్ లాగా మీకు అపియర్ అవుతుంది ఎగ్జామ్లో. రైట్, ఇది చూడండి, ఇన్ అ ప్యారలల్ ఆర్ఎల్సీ సర్క్యూట్ అంట. ఇది చూడండి, ప్యారలల్ ఆర్ఎల్సీ సర్క్యూట్లో అట్ రెజొనెన్స్ కరెంట్ విల్ బి, ఆల్రెడీ చెప్పాను ప్యారలల్ ఆర్ఎల్సీ సర్క్యూట్ అని అంటే ఇట్ ఈస్ ఎ రిజెక్టర్ సర్క్యూట్. ఇంపిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వాల్యూ ఎంత, L/CR. దాన్ని ఏమంటారు, డైనమిక్ ఇంపిడెన్స్ ఆర్ డైనమిక్ రెసిస్టెన్స్. సో కరెంట్ అనేది మినిమం ఉంటుంది, ఎందుకంటే కరెంట్ రిజెక్షన్ సర్క్యూట్ అని అన్నాం దాన్ని, ఎందుకంటే ఇంపిడెన్స్ మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి. సో మినిమం ఉంటుంది, కరెంట్ అనేది మినిమం ఉంటుంది. కరెంట్ అనేది ఎగ్జామ్ 0 అయితే అయిపోదు. ఓకే, 0 అయితే అయిపోదు, మినిమం ఉంటుంది, తక్కువ ఉంటుంది. బట్ సమ్ కరెంట్ విల్ బి ఫ్లోయింగ్. బట్ కంప్లీట్గా సర్క్యూట్ అనేది 0 అయిపోవడానికి స్కోప్ లేదనమాట. నెక్స్ట్, ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ అట్ లోవర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్. ఇది టీఎస్ ట్రాన్స్కో 2018 ఏఈ ఎగ్జామ్ మొన్ననే అడిగారు అనమాట. దీని గురించి నేను స్పెసిఫిక్గా మీకు క్వశ్చన్ అడిగి మరి నేను చెప్పడం జరిగింది. ఓకే, మీకు గుర్తుంటే కనుక సిరీస్ రెజొనెన్స్ వీడియోలో. ఓకే, ఒకసారి గుర్తు చేసుకోండి, నేనేం అడిగాను, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ అట్ లోవర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ. ఒకసారి నేను జస్ట్ మీకు రిమైండ్ చేస్తాను. ఇప్పుడు లోవర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ ఏంటిది, అసలు హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది? హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ అని దేన్ని అంటారంటే, ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే మనకి ఈ సర్క్యూట్లోని పవర్ కన్జంప్షన్ అనేది హాఫ్ ఉంటుంది యాజ్ కంపేర్ టు నార్మల్ కండిషన్ అంటే మ్యాక్సిమం కండిషన్కి కంపేర్ చేసుకుంటే. ఒక సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్లో మ్యాక్సిమం పవర్ కన్జంప్షన్ ఎప్పుడు జరుగుతుంది? ఆర్ఎల్సీ సర్క్యూట్ అని అంటున్నాను, ఆర్ఎల్సీ సర్క్యూట్ అంటున్నాను. అసలు ఇక్కడ పవర్ ఎవరికి కావాలి? ఎల్కి కావాలా, సికి కావాలా, ఆర్కి కావాలా? ఆర్కి కావాలి. యాక్టివ్ పవర్ కన్జ్యూమ్ చేసుకునేది ఎవరు? రెసిస్టర్ ఒక్కడే. ఇప్పుడు ఈ రెసిస్టర్ కన్జ్యూమ్ చేసుకునేటువంటి పవర్ని నేను ఏమని చెప్పొచ్చు? పవర్ కన్జ్యూమ్డ్ బై దిస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ ఈజ్ నథింగ్ బట్ పవర్ కన్జ్యూమ్డ్ బై ద రెసిస్టరే. దాన్ని నేను I² × R అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఎంత మార్చినా కానీ రెసిస్టెన్స్ వాల్యూ ఏమైనా మారుతుందా? ఏమీ మారదు. ఒకవేళ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తున్నప్పుడు కరెంట్ వాల్యూ మారుతుందా? ఎస్, మారుతుంది. రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర కరెంట్ అనేది మ్యాక్సిమం అయిపోతుంది, Imax అయిపోతుంది. సో ఒక ఆర్ఎల్సీ సర్క్యూట్ మ్యాక్సిమం పవర్ ఎప్పుడు కన్జ్యూమ్ చేసుకుంటుంది? అట్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. అక్కడ ఆ మ్యాక్సిమం పవర్ వాల్యూ ఎంత? Imax² × R అని చెప్పడం జరిగింది అనమాట. Imax² × R అని చెప్పడం జరిగింది. ఇప్పుడు Imax² × R అని చెప్పడం జరిగింది. ఈ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ ఎంత సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్లో రెజొనెన్స్ దగ్గర? V/R. ఇప్పుడు నేను హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీని అంటున్నాను. హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం ఫ్రీక్వెన్సీ? ఇట్ ఈస్ దాట్ ఫ్రీక్వెన్సీ వేర్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఈజ్ 1/√2 టైమ్స్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ. హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇది వాల్యూ ఆఫ్ కరెంట్ అన్నమాట. ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర కరెంట్ యొక్క వాల్యూ అన్నది 70.7% టైమ్స్ ఆఫ్ మ్యాక్సిమం అన్నాను కదా. సో దాన్ని Imax/√2 అని చెప్పడం జరిగింది. సో దీన్నే కనుక పవర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? Imax² × R/2 అయిపోతుంది. చూడండి,
కరెంట్ అనేది మ్యాక్సిమం కరెంట్లో √2 టైమ్స్ తక్కువ ఉండడం వల్ల √2 ఉండడం వల్ల మనకి పవర్ కన్జంప్షన్ అనేది ఏమైపోయింది, మ్యాక్సిమం పవర్ కన్జంప్షన్లో హాఫ్ అయిపోయింది అనమాట. అందుకే దీన్ని హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ అని చెప్పడం జరిగింది అనమాట. రైట్, ఇది హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ అని అన్నారు. సో ఇది హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్పడం జరిగింది. ఈ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి ఈ XL - XC నెట్ రియాక్టెన్స్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బీ ఈక్వల్ టు న్యూమరికల్లీ ఈక్వల్ టు రెసిస్టెన్స్ వాల్యూ R అన్నాను. సో నెట్ రియాక్టెన్స్ అనేది ఏమైపోయింది, ఈక్వల్ టు R అయిపోయింది. ఇఫ్ నెట్ రియాక్టెన్స్ అనేది ఈక్వల్ టు R అయిపోతే ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఏమైపోతుంది, ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఈస్ R+R² ప్లస్ నెట్ రియాక్టెన్స్ స్క్వేర్ √, కదా, ఇదే కదా. ఇప్పుడు XN కూడా ఈక్వల్ టు R అయిపోయింది అనుకోండి, ఇది R² అయిపోతుంది. అప్పుడు నెట్ ఇంపిడెన్స్ అన్నది √2 టైమ్స్ ఆఫ్ R అయిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ √2 టైమ్స్ ఆఫ్ R, వాట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్? సి పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ AC సర్క్యూట్ ఈజ్ గివెన్ బై R/Z అని మనకు తెలుసు. సో R బై హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ ఏంటిది, √2 టైమ్స్ ఆఫ్ R. సో R క్యాన్సిల్ అయిపోతే 1/√2. సో cos φ ఏమైపోతుంది, 0.707 అయిపోతుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో చూసుకుంటే ఇది ఒకటే దగ్గర 0.707 ఉంది. ఒకవేళ 0.707 రెండు ప్లేసెస్లో ఇచ్చి ఒక దగ్గర లీడ్ ల్యాగ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం తీసుకుంటాం, లీడింగ్ తీసుకుంటామా ల్యాగింగ్ తీసుకుంటామా? దట్ డిపెండ్స్ అపాన్ ద విచ్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ, లోవర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ, అప్పర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ. లోవర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది, రెజనెంట్ ఫ్రీక్వెన్సీ కంటే ముందున్న ఫ్రీక్వెన్సీ కదా. ఒకవేళ ఇదే కనుక ఈ రెజనెంట్ పీక్ అనుకుంటే ఇది ω0 రెజనెంట్ ఫ్రీక్వెన్సీ, ఇది హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ ఇది అనుకుందాం, ఇది ω1, ఇది ω2, ఇది లోయర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ, ఇది అప్పర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు లోయర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ అంటే విచ్ ఈస్ లెస్ దెన్ ది రెజనెంట్ ఫ్రీక్వెన్సీ. రెజనెంట్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీలో ఇండక్టర్ దాదాగిరి నడుస్తుందా, కెపాసిటర్ దాదాగిరి నడుస్తుందా? కెపాసిటర్ దాదాగిరి నడుస్తుంది అని చెప్పింది. సో లోవర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర సర్క్యూట్ పవర్ ఫ్యాక్టర్ అనేది కెపాసిటివ్ పవర్ ఫ్యాక్టర్ అంటే లీడింగ్ పవర్ ఫ్యాక్టర్. అదే అప్పర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇండక్టర్ దాదాగిరి నడుస్తుంది అని చెప్పాను ఆల్రెడీ మీకు క్లాస్లో. సో ఇక్కడ ఏమైపోతుంది, అక్కడ కూడా పవర్ ఫ్యాక్టర్ అనేది 0.707 ల్యాగింగ్ ఉంటుంది. సో ఇది లోయర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లీడ్ అనమాట. ఒకసారి మళ్ళీ ఈ కాన్సెప్ట్ అనేది రివిజన్ చేయడం కోసమని ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఇన్ అ సిరీస్ RLC సర్క్యూట్ సప్లైడ్ బై ఎ సోర్స్ ఆఫ్ 100 volts at ω0 అంటే దీని రెజనెంట్ ఫ్రీక్వెన్సీ 220 Hz అట. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజెస్ అక్రాస్ L and C ఈజ్ 4150 volts. సో ఇది సిరీస్ RLC సర్క్యూట్ అంట. ఇది రెజనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఆపరేట్ చేస్తున్నాడట. వోల్టేజెస్ అక్రాస్ ది ఇండక్టర్ అండ్ కెపాసిటర్ రెజనెన్స్ దగ్గర VL = VC మనకు తెలిసిందే, అది ఎంత ఇచ్చాడు, 4150 volts అని ఇచ్చారు. సో ఇఫ్ ద రెసిస్టెన్స్ ఈజ్ 1 ohm అంట, సో ఇది 1 ohm అంట. దెన్ సెలెక్టివిటీ ఈజ్, చూడండి మళ్ళీ సెలెక్టివిటీ అడిగాడు. ఆల్రెడీ నేను మీకు క్లాస్ చెప్పేటప్పుడు ఏమన్నాను, క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సెలెక్టివిటీ. అంటే ఒక సర్క్యూట్లో క్వాలిటీ ఫ్యాక్టర్ హై ఉందనంటే దాని సెలెక్టివిటీ హై ఉందన్నట్టే. సో బేసిక్గా మనకి సెలెక్టివిటీ గురించి అడిగారు అనుకోండి, మనం క్వాలిటీ ఫ్యాక్టర్ వాల్యూయే కనుక్కోవాలి. సెలెక్టివిటీ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ క్వాలిటీ ఫ్యాక్టరే. సో క్వాలిటీ ఫ్యాక్టర్ని ఇప్పుడు మనం ఏ విధంగా కనుక్కోవచ్చు ఇక్కడ. సో మనకి అప్లైడ్ వోల్టేజ్ టోటల్ సోర్స్ వోల్టేజ్ ఇవ్వడం జరిగింది, V = 100 volts అని తెలుసు. అండ్ ఈ ఇండక్టర్ కెపాసిటర్ వోల్టేజ్ ఇవ్వడం జరిగింది. వీటి నుంచి మనం ఆబ్వియస్లీ కనుక్కోవచ్చు కదా, ఎందుకనంటే VL = VC అట్ రెజనెన్స్ ఈక్వల్ టు క్వాలిటీ ఫ్యాక్టర్ టైమ్స్ ద సప్లై వోల్టేజ్. క్వాలిటీ ఫ్యాక్టర్ = VC/V లేదా VL/V. సో 4150/100 0 కొట్టేస్తే 41.5 ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. సో దిస్ ఈస్ ది సెలెక్టివిటీ ఆఫ్ ద సర్క్యూట్. అయిపోయింది, సింపుల్. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. అట్ రెజొనెన్స్ ద బిహేవియర్ ఆఫ్ దిస్ సర్క్యూట్. సో ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చారు, ఏమున్నది ఇక్కడ ఒక RL బ్రాంచ్ ఒకటి అండ్ ఒక ప్యూర్ కెపాసిటర్ అనేది ప్యారలల్లో ఉన్నది. ఇది ఆల్రెడీ మనం ప్యారలల్ రెజొనెన్స్ లెసన్లో ఆల్రెడీ మనం సేమ్ కేస్ని డిస్కస్ చేయడం జరిగింది. సో సర్క్యూట్ యొక్క బిహేవియర్ అట్ రెజొనెన్స్ ఏముంటుందని అంటున్నాడు, ఓపెన్ సర్క్యూట్ అని అంటున్నాడు. ఓపెన్ సర్క్యూట్ అని అంటే ఏంటిది, ఓపెన్ సర్క్యూట్ అంటే ఇంపిడెన్స్ = ఇన్ఫైనైట్. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ సర్క్యూట్ నేను ఆల్రెడీ బేసిక్స్ నుంచి చెప్తున్నాను. ఓపెన్ సర్క్యూట్ అంటే ఇంపిడెన్స్ అనేది ఇన్ఫైనైట్. ఇంపిడెన్స్ ఇన్ఫైనైట్ అయిపోయింది అనుకోండి, ఆ కరెంట్ అనేది 0 అయిపోతుంది, ఆ సర్క్యూట్లో కరెంట్ అనేది 0 amperes అయిపోతుంది. షార్ట్ సర్క్యూట్ అని అంటున్నాడు. షార్ట్ సర్క్యూట్ అంటే ఇంపిడెన్స్ అనేది 0 అయిపోతుంది. ఇంపిడెన్స్ 0 అయిపోతే కరెంట్ అనేది ఇన్ఫైనైట్ amperes అయిపోతుంది. నెక్స్ట్ ప్యూర్ రెసిస్టర్ అంటున్నాడు. అంటే ద సర్క్యూట్ ఇంపిడెన్స్ అనేది ప్యూర్ రెసిస్టివ్ అని వాడు అక్కడ చెప్తున్నాడు అనమాట. బట్ ఇది ఎక్కడ జరుగుతుంది, ఇది సిరీస్ RLC సర్క్యూట్లో జరుగుతుంది కదా.
ఇది సిరీస్ ఆర్ఎల్సీలో ఉంటుంది. సో దిస్ కెనాట్ బి ది ఆన్సర్. ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ఎ ప్యూర్ రెసిస్టర్ ఆఫ్ వాల్యూ హయ్యర్ దెన్ ఆర్, ఎస్ దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్ అనమాట. సో ఎ ప్యూర్ రెసిస్టర్ అని ఎలా అంటున్నాము? అట్ రెజనెన్స్, సిరీస్ రెజనెన్స్ కావచ్చు, ప్యారలల్ రెజనెన్స్ కావచ్చు, సర్క్యూట్ యొక్క పవర్ ఫ్యాక్టర్ అనేది యూనిటీ ఉంటుంది. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ సర్క్యూట్ ఉందనంటే ఆ సర్క్యూట్లో ఎల్సి ఉన్నప్పటికీ కూడా ఆ సర్క్యూట్లో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వచ్చిందంటే ఆ ఓవరాల్ సర్క్యూట్ యొక్క నేచర్ రెసిస్టెన్స్ అనేది చెప్తామన్నమాట. అండ్ దట్ వాల్యూ ఈజ్ ఆల్సో హై. అందుకే ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ని ఆర్ ప్యారలల్ రెజనెంట్ సర్క్యూట్ని రెజెక్టర్ సర్క్యూట్ అని అంటారు. అండ్ డ్యూరింగ్ రెజనెన్స్ ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్లో ది ఈ అమౌంట్ ఆఫ్ ఇంపిడెన్స్ అనేది హై మ్యాక్సిమం ఉంటుంది. అండ్ ఆ ఇంపిడెన్స్ని డైనమిక్ ఇంపిడెన్స్ అని అంటారు. ఆ డైనమిక్ ఇంపిడెన్స్ వాల్యూని L/CR అని కూడా అంటారని ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది. బేసిక్గా ఈ లాస్ట్ 2 క్వశ్చన్స్ కూడా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఈఎస్సి క్వశ్చన్సే అనమాట. సో బేసిక్గా ఈఎస్సి ఎగ్జామ్ తీసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఒక 2 క్వశ్చన్స్ మినిమం ఈ కాన్సెప్ట్ నుంచి వస్తుంటాయి. అండ్ మనం చదువుకున్న వీడియో ఆల్మోస్ట్ సరిపోతుంది యాక్చువల్గా రెజనెన్స్ వరకు. అండ్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కానీ ఐ హోప్ మీకు రెజనెన్స్ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటాను. ఫర్దర్ మీరు ఇంకా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు నాతోని చాట్లో యూ కెన్ ఆస్క్ మీ దట్ క్వశ్చన్ అనమాట. ఓకే, అండ్ ఐ విల్ క్లోజ్ ఇట్ విత్ దిస్ మూమెంట్, దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.